నేను ఇప్పుడు హామీ ఇస్తున్నా, నేను వస్తానే టిట్కో ఇళ్లన్నీ ఉచితంగా మీకు ఇచ్చే బాధ్యత తీసుకుంటాను. నీకు మాత్రం 400-500 కోట్లు ఖర్చు పెట్టి ఊరికొక ప్యాలెస్ కావాలి. విశాఖపట్నంలో ఒక ప్యాలెస్, బెంగళూరులో ఒక ప్యాలెస్, హైదరాబాద్ లో ఒక ప్యాలెస్, ఇడుపులపాయలో ప్యాలెస్, చెన్నైలో ప్యాలెస్, కడపలో ప్యాలెస్. ఏం తమ్ముళ్ళు మీకు ఇల్లు కట్టించాడు, ఎంత ఇచ్చాడని అడుగుతున్నా. ఒక్క సెంటే కదా ఇచ్చిందని అడుగుతున్నా. ఆ ఇల్లు ఏంటి పెద్ద ఇల్లు అని అడుగుతున్నా. ఆ ఇల్లు మీ నివాసయోగ్యమా అని మిమ్మల్ని అడుగుతున్నా. రోడ్లున్నాయని అడుగుతున్నా. నీళ్లు ఇచ్చాడా అని అడుగుతున్నా. కరెంట్ ఉందా అని అడుగుతున్నా. మీకు ఇంటి దాకా ఒక సెంట్ ఇచ్చి దానకర్ణుడు మారిగా పోజులు కొట్టే దుర్మార్గుడు ఈ జగన్మోహన్ రెడ్డి. మళ్ళా టిట్కో ఇళ్లు కడతాను, ప్రతి ఒక్క పేదవాడికి 2 సెంట్లు ఇంటి దాకా ఇచ్చి ఇళ్లు కట్టించే బాధ్యత నాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఏదైతే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రతి ఒక్కరికి ఇల్లు ఉండాలి, ప్రతి ఒక్కరికి టాయిలెట్ ఉండాలి, వాటర్ సప్లై కనెక్షన్ ఉండాలి అనే ఉద్దేశంతో చేపట్టిన మంచి కార్యక్రమము ప్రధానమంత్రి ఆవాస్ యోజన. అంటే ప్రతి ఒక్కరికి ఇల్లు. ప్రధానమంత్రి 5,12,000 ఇల్లుని శాంక్షన్ చేస్తే చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు 2,68,000 ఇళ్లకి ఫస్ట్ ఫేజ్ లో కన్స్ట్రక్షన్ మొదలు పెట్టడం జరిగింది. ప్రభుత్వం మారిపోయిన వెంటనే ఇల్లుని ఆపేశాడు. నేను 11,000 మందికి నార్త్ నియోజకవర్గంలో ఇల్లుని కేటాయించడం జరిగింది. కడుతున్న ఇల్లుని ఆపేసిన చెత్త ముఖ్యమంత్రి భారతదేశంలో ఎవడన్నా ఉన్నాడు అంటే కేవలం జగన్మోహన్ రెడ్డి.